వాళ్ళు మీ పాదాల మీద ఎప్పుడైతే పుష్పాలు ఉంటారో వాళ్ళని ఆశీర్వదించండి. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తున్నట్టుగా మీకు కూడా కొన్ని పూలు ఇచ్చున్నారు వాళ్ళు మేడమ్స్, కాబట్టి మీరు వాళ్ళని ఆశీర్వదించండి. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇది. మంచి పాటని కంపోజ్ చేశారు మేడం, చాలా బాగుంది పాట. తల్లి గురించి, తల్లి యొక్క గొప్పతనం గురించి మంచి పాట రాసి చేశాడు. ఓకే లే పాడతావా? ఏం చేస్తారు? చాలా పెట్టుకుంది. అదే అసలు లాక్కున్నావా ఇంత? అసలు చెప్పండి, ఇచ్చినారు చెప్పండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటే ఇక్కడ పెట్టండి. ఉన్నారా? సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారా? పెట్టండి. మేడం ఓకేనా? ఓకేనండి మేడం, ఓకేనా? పిల్లలందరూ రెడీగా ఉన్నారా? ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు ఎందుకు అమ్మ జన్మించినందుక? పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి పడుకునేదాకా మీ గురించి ఆలోచించేది ఎవరు? అమ్మ కదా. మీరు ఏం తింటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ మీ గురించి ఆలోచించేది మీ అమ్మ. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, మీకు మీ అమ్మ యొక్క గొప్పతనం తెలియాలంటే ఈరోజు వాళ్ళ పాదాలకు పూలు వేసి మీరు దండం పెట్టుకోండి. అర్థమైందా? ఓకే, నేను రెడీ 1 2 3 అనగానే వంగి అందరూ మీ పాదాభివందనం చేయండి మీ మదర్స్ అందరు. ఓకే రెడీయా? 1 2 3 వంగండి. మీ తల్లిని ఆశీర్వదించండి, మీ పిల్లలకి పూలతో ఆశీర్వదించండి. బాగా చదువుకొని సెటిల్ అవ్వాలని చెప్పి, సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు కూడా ఆశీర్వదించండి మీ పిల్లలకి. బాగా సెటిల్ అవ్వాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఓకే గుడ్. అలా చల్లి ఇసురుకోకూడదు. అమ్మ మీ మదర్స్ అందరికి మ్యూజికల్ చైర్ గేమ్ ఉంది. లంచ్ తర్వాత ఆడతారా, ఇప్పుడు ఆడతారా? ఇప్పుడే ఆడతారా? ఇక్కడ కింద కార్పెట్ ఉంది కదండి. 2 గ్రూప్స్ చేద్దాం నేను సార్. 2 గ్రూప్స్ చేసి మ్యూజికల్ చైర్స్ ఆడాక బోన్ చేయండి. అప్ప భోజనం. అమ్మ పిల్లలందరూ వరండాలోకి వెళ్ళిపోండి, హ్యాండ్ వాష్ చేసుకొని. ఇది క్లాస్ ఇంటరాక్షన్ అయిపోయింది. అది మామూలుగా ఒక అప్లోడ్ చేయడానికి టీచర్ గారు మాట్లాడుతూ